హలో హాయ్ ఫ్రెండ్స్, గోవాకి వెళ్ళాలని ఎవరికున్నా చెప్పండి. అందుకని అన్ని సర్దుకొని మేము కూడా వెళ్ళిపోయాం. గోవా అంటేనే గుర్తొచ్చేది స్కామ్స్. ఆ స్కామ్ లో మేము ఎక్కడ ఇరుక్కుంటామో అని చాలా భయపడ్డాము. కానీ అప్పుడే కలిసింది గోవాలో మనకి సంతోషంగా. మీకు గోవాలో రూమ్ కావాలన్నా అది కూడా లగ్జరీ రూమ్ మన బడ్జెట్ లోనే. మీరు గోవా మొత్తం తిరిగి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? తిరగలేరులే కానీ మీకు కాళ్ళు నస్తాయి. మీకు కారు కావాలంటే కారు, బైక్ కావాలంటే బైక్ ఈపిస్తాడు అంటే మళ్ళీ మీకే అనుకునేరబ్బా, అట్లా కాదు, రెంట్కి ఇప్పిస్తాడు. అది కూడా మన బడ్జెట్ లోనే. ఇంకా ఫుడ్ అంటారా, దాని గురించి ఆలోచించే పనే లేదు. మా ఇంట్లో తిన్నట్టే ఉంటది ఆంధ్ర ఫుడ్, అది కూడా మన బడ్జెట్ లోనే. అదేమో గానీ గోవా సరుకు మాత్రము రిమ్మకొద్దుండాలే. ఆ సరుకుని చూసి మీరన్నా పోయారబ్బా. గోవాలో అమ్మాయి అంటేనే స్కాము, అమ్మాయిల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానబ్బా, వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, అదే మన బనానా రైడింగ్, స్పీడ్ వాకింగ్, గాల్లో ఎగురుతాం కదా, పారాగ్లైడింగ్, ఇట్లా కావాలంటే అవి అన్ని చేపిస్తాడు. ఇంకా సేమ్ మన ఫ్రెండ్ గాని లెక్కనే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వచ్చి గోవాలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే సంతోషాన్ని నెంబర్ ఇప్పుడే పైన పెట్టేస్తా, ఎమ్మన్నే ఫోన్ కొట్టేయండి. గోవాకు పోతే కానీ సరుకులతో నోటి మరసంగా ఉండండి అబ్బా. అస్సలు స్కామ్స్ కి అస్సలు గురి కాకుండా గోవా టూర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కలవండి మన సంతోషాన్ని. ఓకేనా? బాయ్.